గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కూతురే రాస్తుందని ఎవరు అనుకోలేదండి. ఒకటి ఫస్ట్ హరీష్ రావు గారి మీదనే ఎప్పుడు ఉంటుండే, ఆయన పోతాడేమో, ఆయన ఏదో చేస్తాడేమో, ఇదే 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 ఎక్కువ మనం చూసినాం. అదంతా ఎవరు క్రియేట్ చేసిండ్రండి? శకుని వాడు క్రియేట్ చేసిండు. వాడు వాని గేమ్ గెట్ ఆన్ అవ్వడానికి, వాడు సేఫ్ సైడ్ ఉండడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి ఎప్పుడు వాడు అట్లా క్రియేట్ చేస్తుండే కేటీఆర్కి, కవితకి. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయింది కదా. ఇప్పుడు ఏందండి, ఎప్పటి నుంచో వాడు అనుకున్నట్టు ఒక్కొక్కరిని డీవియేట్ చేసుకుంటూ వాడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు కదా. ఫస్ట్ నన్ను సైడ్ లైన్ చేసేసిండు, ఆ తర్వాత వాళ్ళతో ఉన్నట్టే వండుకుంటూ నటించుకుంటూ వాడొక్కడు కాదు, వాని ఫ్యామిలీ ఉంది. వాళ్ళ శకుని కానీ మదర్ తోటి స్టార్ట్ అయింది అక్కడ. అంటే ఎట్లా ఏం ఏం చేస్తారు వాళ్ళ మదర్? వాళ్ళ మదరు కవిత వాళ్ళ మదర్కి సిస్టర్ కదా. అవును. ఆమె కరీంనగర్లో ఉంటుంది. శశికళ దగ్గర రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ ఆన్ చేస్తే ఇక్కడ శోభ మూవ్ అవుతుంది. అసలు శోభ గారి రోల్ అసలు ఏమీ లేదనుకుంటారు కదండి జనరల్లీ. మీరు అసలు ఏమంటారు, బ్లాస్టింగ్ అనమాట. మీరు తను అసలు ఏమే ఉండదు, వెరీ కామ్ డౌన్, అసలు రాజకీయాలకి ఏం సంబంధం ఉండదు అని అందరికీ తెలుసు. మీరు చెప్తుంది చాలా డిఫరెంట్గా ఉంది. అది ఫ్యాక్ట్ సౌమ్య గారు, డిఫరెంట్ ఉండడం కాదు, అది ఫ్యాక్ట్. ఓకే, కన్న బిడ్డల శకుని సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ. ఓకే, ఆమె ట్రాప్లో శోభ ఉంటుంది, శోభమ్మ. ఓకే, అక్కడ వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ అట్లా రన్ అవుతుంటుంది. సరే మ్యామ్, ఇక్కడ ఏంటంటే కన్న బిడ్డల మీదనే కుట్రలు చేస్తారా ఎవరైనా? తల్లి డౌట్. తల్లి కన్నబిడ్డ మీద కుట్ర చేయడం కాదండి. అంటే ఇప్పుడు కొడుకుతో పాటు కూతురుకు ఇప్పుడు ప్రజలకు నచ్చినా, పార్టీలు నచ్చినా నచ్చకపోయినా అది అడిగేది చెయ్యు అన్నట్టు. శోభమ్మకు తెలియకుండానే అయిందా లెటరు? నువ్వు రాయి, తర్వాత చూసుకుందాం ఏమవుతుందని. రాయి ఏమైతే చూసుకుందామని కాదు, కవిత జైలు నుంచి వచ్చాక శోభమ్మ ఒక దగ్గర వాళ్ళ చూస్తూ నాకు తెలిసింది. ఒక మాట అందంట, ఏంటి అని, బీజేపీ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే, పోతే ఏమైతుండే, ఎవరి రాజకీయం వాళ్ళది అని. అచ్చా, ఓకే. కవిత గారు ఎవరితోటో అన్నప్పుడు కూతురుతోటి కూడా అని ఉంటుంది కదా, ఆ సపోర్టే కదా ఇంకా లెటర్ రాయడానికి. కానీ సొంత పార్టీని చంపుకొని అట్లా కన్న కూతురు వేరే దగ్గరికి పోతే అసలు ఎవరికైనా ఎట్లుంటుంది మ్యామ్? అంటే జనరల్లీ మరి ఎంత రిమోట్ ఎవరి చేతిలో ఉన్నా గింతగానం ఆడడం అయితే నేనైతే ఏడ చూడలేదు. అంటే కవిత గారు బీజేపీలకు పోయి ఉంటే అందరూ వాళ్ళు అంటారు కదా, కూతురే పోయింది అని అనరా? అంటారు కదా. ఎవరు అనుకుంటే మాకేంది, ఇక్కడ నా కొడుకు ఉండాలా, అక్కడ కూతురు ఉండాలి. ఎవరు ఏమనుకుంటే ప్రజలతో ఏం అవసరం ఆమెకు? ప్రజలతో పని లేదు కదా. ఇది మేము పుట్టించిన పార్టీ, మా పార్టీ అనేది అనుకుంటుంది. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, కష్టంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, నా పిల్లలు మాత్రం ఇద్దరు మంచిగా ఉండాలి, ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా, అది ఆమె పాలసీ. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు? సరే, దూతల్ని పంపించారు, ఫస్ట్ చర్చలు అయితే స్టార్ట్ అయినాయి, కానీ అదేం సఫలం కాలేదు అని అంటున్నారు. ఈమెమో బెట్టు దిగుతలేదు. నువ్వు దిగకు బిడ్డ అని చెప్పుంటారా ఏంది శోభమ్మ? అంతేనా? ఆమె చెప్పిందో చెప్పలేదో కానీ కవిత డిమాండ్స్కి, కవిత అనుకునే డిమాండ్స్కి ఆడ ఓకే కానట్టుంది. వెయిటింగ్లో పెట్టిండ్రు. సో వాళ్ళు ఇట్లా వెయిటింగ్లో పెట్టిండ్రు, నేను కూడా అట్లనే పెడతానట్టు నేను కేటీఆర్కి వచ్చిన నోటీస్కి ఒక ట్వీట్ పడేసింది. అవును, ఏం జరగనట్టు, అసలు ఏం కానట్టు, ఏదో సంథింగ్. అంతేనా? ఏం జరగనట్టు ఏం కానట్టు కాదు, జరిగిన చర్చల ప్రకారం తొందరపడకు, మాట్లాడదాము అనేసరికి సరే నేను కూడా ఇంతవరకే ట్వీట్ల వరకే ఉంటా, డైరెక్ట్ మీకు వచ్చి కలిసి మాట్లాడేది లేదు, ట్వీట్లతోటి నేను ఇట్లా సరిపుచ్చుతా అని మళ్ళా ప్రజలను ఓకే మభ్యపెట్టడానికి. అంతే. ఓకే,
కవిత గారి మనస్తత్వం ఏందండి? అంటే మొండి రకమా? ఏదైనా అనుకుంటే సాధిస్తది అనే టైప్సేనా? యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరం అదే టైప్ అండి. ఓహ్! ఓకే. అందరం అదే టైపు. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే ఏమైంది, నేను నాకు ఒక్కదానికే అన్నీ కావాలి, నాకే కావాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంటోళ్ళ మేటగేస్తే క్యాడర్కి ఏం మెసేజ్ పోతుంది, హ్మ్. క్యాడర్ గందరగోళంలో పడుతుంది, పార్టీ ఉనికికే పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వకుండా ఇబ్బంది అవుద్ది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. హ్మ్. ఓకే. ఇప్పుడు నాన్న ఉన్నారు లైవ్లో, నాన్న లేరు కదా, నాన్న ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఎందుకు ఇంత తొందర? హ్మ్. మరి కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఇంత మొండిగా బిహేవ్ చేస్తది అని ఎక్స్‌పెక్ట్ జేషిండ్రా? ఏంటి తెగేదాకా లాగే పరిస్థితి వస్తదని అనుకున్నారా? అంటే ఆయన కవిత జైలు నుంచి వచ్చాక చెప్పారంట, హ్మ్. నీ పార్టీలో నీ పొజిషన్ నీకుంది, సైలెంట్గా ఉండు కొన్ని రోజులు, పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుందాము అంటే, ఇంకా ఎక్కడైనా కబడిపోతానో ఏమో అని. ఓకే. అంటే తను చెప్పి అడిగిండ్రు అంటే రాగానే అడిగిండ్రా? తను అందరూ ఏం మాట్లాడుతుండ్రంటే మ్యామ్ 5 నెలలు జైల్‌లో ఉంటే కూడా పెద్ద గొప్పగా పట్టించుకోలే. నా నాన్న అంటే చూడ్డానికి గూడా కనీసం రాలేదు అనేది ఒకటి ఉండిపోయింది. 5 నెలలు నన్ను జైల్‌లో ఉంచిండ్రు అనేది గూడా ఒకటి ఉండిపోయింది అనేది ఒక టాక్ మ్యామ్. నిజంగా 5 నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉండేనా కవిత గారికి? ఎప్పుడో రావాల్సింది గదా! ఓ పెద్ద పెద్ద లాయర్‌లను పెట్టిండ్రన్నారు, వాదిస్తున్నారు అని అన్నారు. అయినా 5 నెలలు ఎందుకు ఉండాల్సొచ్చింది? ఓ ఏడ్చుకుంటూ ఆమె కొంత చెప్పకనే చెప్పిందనుకోండి. ఒక టైంలో ఒక అడ్వకేట్‌ను ఆ కేస్‌కి అపాయింట్ చేసుకుందామంటే 50,00,00,000 ఇస్తామన్నా ఆ కేసు డీల్ చేయడానికి అడ్వకేట్స్ ముందుకు రాలేదు. ఓకే. ఇంకా చాలా రోజులు ఉంది అని మీరు అంటున్నారు. 5 నెలలకే చాలా రోజులు అన్నారు. అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల జైల్లో ఉండడం ఒక రోజున, ఒక సంవత్సరంతో సమానం అవును. ఉంటుంది. కానీ తన కేసులో చాలా ఎర్లీ బెయిల్ వచ్చిందది. ఓహో! ఇప్పుడు మనం కనిబల్ని చూసాం. అవును. చాలామంది లీడర్స్‌ని చూసాం. అవును. 1 ఇయర్ ఎబోనే ఎవరికి కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ వీళ్ళు చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టి కేటీఆర్, హరీష్ వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్ద పెద్ద అడ్వకేట్స్, జడ్జిలను కలిసి వీళ్ళు బెయిల్ వచ్చే రకంగా సెట్ చేసిండ్రు. యాహ్! కానీ మరి వెళ్ళింది ఎలాంటి కేసు? ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ గారు తిహార్ జైలుకు వెళ్ళి కవితను ఇప్పుడు కూతురు మంచిదైనా చెడ్డదైనా జైల్లో ఉన్నది అని అంటే ఏ తండ్రికైనా బాధే ఉంటుంది. తనకి ఏమని వెళ్ళి జైలుకి వెళ్ళి చూస్తారు చెప్పండి? అంటే కన్నతండ్రికి ఆయనతో కొట్టుకోదా? ఆడబిడ్డ జైల్‌లో ఉంటే గూడా అది గూడా అంటే దాన్ని గూడా నామోషీగా ఫీల్ అయిండా? దొరతనం ఆడ గూడా కనిపించిందా? ఇట్లా గూడా వచ్చినాయి అది గదా! నామోషి దొరతనం కాదు. అవతల వాళ్ళు ఎన్ని యాంగిల్స్ అయినా మాట్లాడొచ్చు, ఎన్ని యాంగిల్స్ అయినా అనుకోవచ్చు. ఫేస్ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది. ఈ రకరకాల నోటీసులు, రకరకాల ఇష్యూస్ మీద, వేరియస్ ఇష్యూస్ మీద నోటీస్ వస్తున్నాయి. ఈ ఈ కవిత జైలుకి వెళ్ళింది. మరి కేసీఆర్ అనుకోకుంటే, కేసీఆర్ పట్టించుకోకుంటే, కేటీఆర్‌కు హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళిండ్రు? కేసీఆర్ చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. అది అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి తెలియకుండా జరిగిందా మ్యామ్? స్కామ్? తెలియదండి. తెలీదు గదా! తెలీదు. ఓకే. అందుకేనా ఇప్పుడు కవిత గారిని గట్టిగా "నువ్వు ఆగు, కొంచెం ఆగు, నువ్వు తొందరపడకు" అని పార్టీకి నష్టమైంది, నష్టం అయితుంది కాబట్టి నువ్వు కామ్ డౌన్ మ్యామ్ అసలు కవిత గారు తెలంగాణ జాగృతి తరఫున ఆమె బతుకమ్మ పోతేనే ఓ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కదిలిపోతుండే. ఇట్లాంటిది అసలు ఎవరు లేరు, ఎవరు కనిపిస్తలేరు ఆమె ఎంట. అదేనా? అంటే జస్ట్ కేసీఆర్ గారు ఆగండి అంటే అది ఎవరైనా అది కన్న కూతురు గాని, కన్న కొడుకు గాని అంతేనా? అట్లే ఉంటదా? ఆగండనే చెప్తారు కదా అండి. మరి పరిస్థితుల ప్రకారమే లీడరు మూమెంట్ ఉంటుంది కదా. హ్మ్. అది అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ దగ్గాలి, ఎక్కడ ఎక్కాలి అనేది కేసీఆర్ గారికి తెలుసు కదా. హ్మ్.